ఈరోజు మనతో 2015 నుంచి 2025 వరకు ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ రాజ్యాంగ హక్కులు సమంగా అందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమాలు చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు చిక్కెం జానయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తేనా? నమస్తే. జై భీమన. జై భీమ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. ఈ కుల సంఘంలో ఉన్నటువంటి నాయకులే మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారంట కదా? ఎవరికైతే నేను భయపడే ప్రసక్తి లేదు. నా దమ్ము, నా ధైర్యం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై. ఆ దమ్ముతోనే వెళ్తున్నా. నన్ను చంపినా సిద్ధలేదు. నల్లకండం ఎందుకు వేశారన్నా? మందకృష్ణ మాదిగ గారు వేశారని వేశారా? నేను ఈరోజు మాదిగా అనే పదాన్ని కూడా నేను పెట్టుకున్నానంటే నల్లకండం అనేది నిరసన. 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తూనే ఉన్నారు, చేశారు. ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఎస్సీ క్లాసిఫికేషన్ జరుగుతుంది అని చెప్పేసి. మనసబడ్డ బతుకులాయుధమే మందకృష్ణ మాదిగా ఎగిసిపడే నిప్పుల. మీకు ఇంకా ఏమైనా డిమాండ్ ఉన్నాయా? మా డిమాండ్ వర్గీకరణ జరిగిన తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా మాకు రిజర్వేషన్. రాజేష్ మహాసేనని ఖబర్దార్. రాజేష్ మహాసేన మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఖబర్దార్ మహాసేన, నీవు దళితుల ద్రోహి, రాజ్యాంగ ద్రోహి. మీసాలు పెంచడం కాదు, మీసాలు పెంచడం దానికి అర్థం ఉండాలా? మీరు పెంచిన మీసాలకు అర్థం ఏమిటి? బీటెక్ చదివిన మీరు ఉద్యోగాలు చేసుకోకుండా ఈ ఉద్యమాల బాట ఎందుకు పట్టారు? 2011 తర్వాత కుల వివక్షత, ఈ అంటరానితనం, దాడులు, భూ కబ్జాలు, హత్యలు ఇలాంటివి ఎస్సీ ఎస్టీ వాళ్ళ పైన ఎక్కువ కూడా జరుగుతుండేది. ఈ ఉద్యమాలు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఆర్థికంగా మీకు అంత లేదని చెప్తున్నారు. ఎందుకు ఊరికే ఈ సంఘం తీసేస్తే బాగుంటది కదా అని ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే ఎస్సీ వర్గీకరణ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగలు మాదిగ కులాలకి స్వాతంత్రం వచ్చింది. జేబీఎం ఎంఆర్పిఎస్ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను జేబీఎం ఎంఆర్పిఎస్ సంఘం అనేది 2022. జేబీఎం ఎంఆర్పిఎస్ నినాదం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడు, సామాజిక న్యాయం అయితే, ఆత్మగౌరవం అయితే, హక్కులైతే, రాజ్యం. మా లక్ష్యం అంటూ అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని సాధించడమే మా జేబీఎం ఎంఆర్పిఎస్ లక్ష్యం.